నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 15 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటో నగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 37వ అధ్యాయము 4వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన 37వ అధ్యాయము 4వ వచనంలో 2వ మాట, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ కోరికలు తీరుతాయి. నీ మనసులో ఉంది కదా, ఇలా జరిగితే చాలా బాగుంటుంది, మా వాళ్ళు ఒప్పుకోరు కానీ ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా జరిగితే బాగుంటుంది, నా దగ్గర అంత ధనం లేదు కానీ నేను కనుక ఈ పని ప్రారంభించానంటే, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశానంటే, ఇలా జరిగితే అలా జరిగితే ఎంత బాగుంటుందో అని అనుకుంటున్నావు కదా. ఇక మీదట ఈ రోజు నుండి నీ హృదయ వాంఛలు దేవుడు తీర్చుతాడు. మాట ఇస్తున్నాను నీకు. పరలోకం నుండి వచ్చిన గొప్ప మాట ఏంటంటే, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. తొందరగా నువ్వు సిద్ధపడు. ఆత్మ సంబంధంగా విశ్వాసంతో ప్లాన్ స్టార్ట్ చేసేయి. ప్రతి వాంఛను దేవుడు తీరుస్తాడు. నీకు మంచి కారు కావాలనుకుంటే దేవుడు ఇస్తాడు. ఇల్లా, భార్య, భర్త, పిల్లల, ఆస్తి, ఐశ్వర్యమా, మంచి జాబా, ప్రమోషన్, ఏదైనా, ఎవ్రీథింగ్ నీ మనసులో ఏదుందో దానికి నువ్వు రీచ్ అవుతున్నావు. నీ వాంఛ దేవుడు తీర్చును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. కృప మీకు తోడైండును గాక. ఐశ్వర్యము ప్రాప్తించును గాక. కన్నీళ్లు ముత్యాలుగా మారును గాక. శుభకార్యములు ప్రారంభమవును గాక. మన ప్రార్థన శక్తిలో దేవుడు ఇంతవరకు 5,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు.
పిల్లలు లేరు, పిల్లలు పుట్టరు, భర్తలో కణాలు లేవని ఏడుస్తూ వచ్చిన వారు, భార్య గర్భసంచిలో యూట్రస్లో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నవారు, ఎవరినైనా పిల్లలను పెంచుకోండి అని పెద్దలు చెప్పారు నేడుస్తూ వచ్చిన వారు, అందరి కొరకు తైలముతో మనం ప్రార్థన చేసి దేవుని నామంలో శుభప్రవచనాన్ని ప్రకటించినప్పుడు దేవుడు దాన్ని నెరవేర్చి నిండు గర్భిణీలుగా ప్రజలను ఆశీర్వదించాడు. చాలామంది బిడ్డలను ఎత్తుకుని మరి ప్రార్థనా శక్తికి వస్తూ ఉన్నారు. చాలామందికి అన్నప్రసరణ చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ అందరి జీవితాల్లో కృప విస్తరిస్తూ ఉంది. బలమైన ఆశీర్వాదం ఈ సంవత్సరం 100% మీరు చూస్తారు. ఆల్రెడీ మీ గృహాల్లో శుభం అనేది ప్రారంభమైంది. మీరు చెక్ చేసుకోండి, మీకు కనబడుతూ ఉంటుంది. మీ పిల్లల జీవితాల్లో, మీ భర్తల జీవితాల్లో, మీ భార్యల జీవితాల్లో, వ్యవసాయాల్లో, పాడి పంటల్లో దీవెన మొలకెత్తింది. గెలలు గెలలుగా పంట కాస్తుంది. మనం ఎలుగెత్తి దేవుని ఆరాధన చేయబోతా ఉన్నాం. హల్లెలూయా, ఆమేన్. దేవుడు నిన్ను కరుణించి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. దేవుని కృపతో నువ్వు బలపరచబడుతున్నావు. గొప్ప దేవుడని కొత్త ఇల్లు కట్టుకుని సాక్ష్యం చెప్పబోతున్నావు. గొప్ప దేవుడని కృతజ్ఞతా కూటంలో సాక్ష్యం ఇవ్వబోతున్నావు. గొప్ప దేవుడని బిడ్డను ఎత్తుకుని సాక్ష్యం ఇవ్వబోతున్నావు. గొప్ప దేవుడని అప్పులు అన్ని తీర్చేడని సాక్ష్యం ఇవ్వబోతున్నావు. గొప్ప కార్యములు యేసు నీ జీవితంలో జరిగించునుగాక. మొన్న ఒక సహోదరు వచ్చింది, 11 సంవత్సరాలు పిల్లలు లేరని. ఏ నీ సంగతి అన్నాను. అయ్యా పిల్లలు లేరయ్యా, అన్ని తిరిగాను అంది. ప్రార్థన చేసేలాగా 3 పిల్లలు పుడితే కాయగలవా అన్నాను. ఏముంది ఆయన అంటే పుట్టాలి కదా చూద్దాం అన్నట్టుకో మరి అనుకుంది. ఏంటో కాస్తానండి అంది. కాయ అయితే అన్నాడు. తక్కువని గర్భం వచ్చేసింది. ప్రార్థన చేసినట్టునే గర్భం వచ్చింది. 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ గర్భం వచ్చేసింది. మళ్ళీ నిండు గర్భంతో వచ్చింది. వచ్చి ఎలా సాక్ష్యం చెప్పిందో చూడండి. పిల్లలు లేరని బాధపడుతున్న వాళ్ళరా, మీరు బాధపడకండి, యేసయ్య మీకు గర్భఫలము తప్పక ఇస్తాడు. 11 సంవత్సరాలు అయిందండి. పిల్లలు లేరని చాలా బాధపడి ఏడిసిదండి. మరి ఒకరోజు నేనైతే ఇలా ఉప్పుల గుప్తం అమ్మ తైలాభిషేకం కాడకి ప్రార్థన చేయించుకుంది కానీ అని అన్నానండి. నేను ఎన్ని చేసినా తైలిట్లేదు అత్తయ్య అని చాలా ఏడిసిందండి. మరి ఇసాక్ గారి దగ్గర తీసుకొస్తే ఆయన కూడా ప్రార్థన చేసి నీకు 3 పిల్లలు పుడతారు, నువ్వేం బాధపడకు, నిన్ను ఇసిపించేస్తారు, అప్పుడు పెంచలేను బాబోయ్ అంది కానీ అని అన్నారండి. మరి అన్నట్టుగాని అమ్మాయికి తొలి కానుపులో పాప బాబు పుట్టారండి. సరే 3వసారి మళ్ళీ 2వసారి కూడా గర్భవతి అయిందండి. మరి ఇప్పుడు 6వ నెల అండి. అయితే కడుపులో శిశువుకి మరి 3 రంధ్రాలు లేవని రిపోర్ట్లో వచ్చినాయి అంటండి. మరి నేనైతే ఏం బాధపడకమ్మా, దేవుడే చేస్తాడు, దేవుడు వాగ్దానం చేస్తాడు నీకు, ఎన్నో అలాంటి కార్యాలు ఇసాక్ గారి ద్వారా జరిగిస్తున్నాడు దేవుడు, నువ్వు అక్కడికి రావే బాబు ప్రార్థన చేయించుకుని సాక్ష్యం చెప్పుకుంది కానీ అని అన్నానండి. మరి అన్న రీతిగా మరి ఈ అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు 10 కేజీలు పట్టి బెల్లం ఇచ్చి 10,000 దేవుడికి కానుక ఇచ్చుకుంటానని అనుకుందంటండి. మరి అలాగే సమర్పించుకుంటాను. మళ్ళీ 3 బిడ్డలతో కలిసి వచ్చి నేను మళ్ళీ సాక్ష్యం చెప్పుకునేలాగా దేవుడు సహాయం చేయాలని ఇస్తున్న సాక్ష్యం దేవుడు దీవించమని అడుగుతున్నాను. 3 పిల్లలు పుడితే నేను కాయలేకపోతున్నాను బాబోయ్ని నువ్వు అంటావంటే కూడా ఆమెకు అర్థం కాలేదు. అవునా నిజమా, దేవుడు ఇప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు ఉంది ముసలి పండగ. పిల్లలు లేరనుకున్న వాళ్ళరా, మీకు ముద్దాడినప్పుడు ఏం తెలియదు, ముద్ద పెట్టినప్పుడు కూడా ఏం తెలియదు. వాళ్ళని చదివించాలి. పిల్లల్ని కనేవాళ్ళరా, పిల్లల్ని కన్నవాళ్ళరా, మీ గర్భాన్ని పుట్టిన మీ పిల్లల కొరకు మంచి గృహాలు మీరు సిద్ధం చేయాలి. వారికి మంచి చదువులు చదివించాలి. వారికి మంచి స్నేహితులను దగ్గర చేయాలి. వారిని దైవ భక్తిలో పెంచాలి. పిల్లలు లేరు అనుకుంటున్నా కానీ ఉంటే సరదా తీరిపోతుంది. ఇప్పుడు మీరందరూ కూడా పిల్లలు ఎప్పుడు పుడతారంట కాదు, పుట్టబోయే బిడ్డ కోసం నువ్వు ఆస్తి సమకూర్చాలి. పుట్టబోయే బిడ్డ కోసం అన్నీ సమకూర్చాలి. అలాగ పుట్టిన వెంటనే అలా ఉయ్యాల్లో వేసుకునేలాగా
అంటే మన విశ్వాసము అలాగుండాలి. ఆమేన్. దేవుడు మీ జీవితాల్లో ద్వారాలు తెరుస్తున్నాడు. ఒక ప్రవక్తగా, ఒక వాగ్దానం ద్వారా పుట్టిన నేను, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక నా నోటి నుండి ఈ వాక్కు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. జయం అవుతుందమ్మా. చూడండి, కడపలో 19 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. ఎన్ని సంవత్సరాలకి? పిల్లలు లేరని బాధపడితే 19 సంవత్సరాలకి ఆ సాక్ష్యాన్ని చూడండి. 19 ఏళ్ళు అయింది మా పెళ్ళయ్యి. మాకు ఈడికి వచ్చినాక నేను ఫస్ట్ నుంచి వచ్చానే ఉండా ఈడికి అయ్యగారి ప్రార్థనకు. 2 సార్లు నిలబడిపోయింది. ఈసారి కూడా నాకు నమ్మకం లేదు అనుకున్నాను. నాకు 5 నెలలు ఇప్పుడు చాలా నాకు భయం వేసింది. ఎన్ని సంవత్సరాలు వచ్చింది? ఇప్పుడు 19 సంవత్సరాలు గారు. 19 సంవత్సరాలు. ఇప్పుడు 5వ నెల. 19 సంవత్సరాలకు వచ్చింది, ఇప్పుడు 5వ నెల గర్భిణి. మీకు నేనున్నాను, ప్రార్థిస్తాను. భయపడకండి. మీరు అన్ని రకాల ఆశీర్వాదాలతో మీకు దగ్గరగా ఉన్న మీ సంఘాలకు వెళ్ళండి, మీ ఆరాధన సంఘాలకు వెళ్ళండి, మీకు దగ్గరగా ఉన్న సేవకులతో మంచి సహవాసం చేయండి. దేవుడు నాకు ఇచ్చిన వరముతో నేను ప్రకటించుకుంటూ వెళ్ళిపోతాను. మీరు మీ సంఘాలకి కొత్త ఆత్మలను తీసుకెళ్ళి దేవుని రాజ్యాన్ని బలపరచండి. మనమందరము దేవుని రాకడకు సిద్ధపడదాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా దర్శనము కన్నీటి బాధలో ఉన్న వారికి వాగ్దానాన్ని ప్రకటిస్తూ, దీవిస్తూ, తైలముతో మీ కొరకు చేతులుంచి ప్రార్థన చేసి నన్ను అలాగ దేవుడు ఒక ప్రవక్తగా నడిపిస్తూ ఉన్నాడు. ఎంతకాలం ఇక్కడికి నడిపిస్తాడో అంతకాలం మీ కొరకు ప్రార్థిస్తూ మిమ్మల్ని దీవిస్తూ ఉంటాను. మీరు బాగుపడి ఎక్కడికి వెళ్ళాలి? మీరు బాగుపడుతూ, మీరు బలపరచబడుతూ అనేక మందికి సాక్షిగా నిలబడి మీకు దగ్గరగా ఉన్న ప్రార్థనా మందిరాలకు వెళ్ళండి, మీ సంఘాలను బలపరచండి. యేసు ప్రభు వారు త్వరగా వచ్చుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. మరొక అమ్మాయి ఇక్కడ మెచ్యూర్ అవ్వలేదు, 18 సంవత్సరాలు అయిపోయింది. ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. అయ్యా, ఈ అమ్మాయి మెచ్యూర్ అవ్వలేదండి, పెద్ద మనిషి కాలేదు అని ఎక్కిబడి ఏడుస్తూ ఉంటుంటే ప్రార్థన చేశాను. తైలముతో ఆ శిరస్సు మీద హస్త నిక్షేపణ చేసి ప్రభువై బిడ్డలో ఉన్నటువంటి ప్రతి బలహీనతని తొలగించి వెంటనే ఈ అమ్మాయి మెచ్యూర్ అవ్వటానికి నీ ఆత్మ ఆ బిడ్డ యూట్రస్ని టచ్ అవ్వాలి అని ప్రార్థన చేస్తే చేతులు జలగా టచ్ చేసిన వెంటనే దేవుని మహిమ ఆ బిడ్డ గర్భంలోకి వెళ్ళింది. ఆ యూట్రస్ని టచ్ చేసింది, ఆమె మెచ్యూర్ అయ్యింది. ఆ సాక్ష్యం చూడండి ఎలా చెప్పిందో. చాలామంది ఇలాంటి సాక్ష్యాలు ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నారు, కానీ కొందరైతే ముందుకు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. వీరి పేరు రేవతి. వీరు ఒంగోలు నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి 18 సంవత్సరాల వయసు వచ్చినా కూడా మెచ్యూర్ కాలేదు. అలానే వేరే ఊరు పసుపు ముద్ర అనే ఊరిలో వెళ్ళి నిద్ర చేసి వస్తే మెచ్యూర్ అవుతారని చెప్పినప్పుడు అది కూడా చేశారు, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే హార్మోన్స్ ప్రాబ్లం ఉంది, అలానే గర్భసంచి కూడా చిన్నదిగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని వారు చెప్పడం జరిగింది. వారు ప్రార్థనా శక్తి వాక్యం టీవీలో చూశారు, అనేక సాక్ష్యాలు చూసి వారు బలపడి ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత దైవజనులతో తైలాభిషేకం చేయించుకున్నప్పుడు దేవుడు ఆ బిడ్డ పట్ల కార్యం చేసి అద్భుత రీతిగా 18 సంవత్సరాలు వారు ఎటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ మెచ్యూర్ అవ్వనప్పుడు ఇక్కడ తైలాభిషేకంకి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత తను మెచ్యూర్ అయిందండి. అలానే తను పడిపోయినప్పుడు మోకాలికి ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ చెప్పారు. తను ఆపరేషన్ చేయించుకోకుండా ఇక్కడ తైలాభిషేకం నుంచి తీసుకెళ్ళిన నూనె రాసుకుంటూ ఉండగా దేవుడు తనకి స్వస్థతనిచ్చాడు. అలానే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఎలా తగ్గిందని అడిగితే ఇక్కడ తైలాభిషేకంలో నూనె రాసుకున్నానంటే దేవుడు అద్భుతం చేశారని డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. దేవుడు ఈ బిడ్డ జీవితంలో చేసిన ఈ అద్భుతమైన కార్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీకు ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటే 7 తైలాభిషేకాలు నియమాన్ని పాటించండి. ఏ అమ్మాయి మెచ్యూర్ కాకపోయినా పిల్లవాలన్నా ఏది కావాలన్నా క్రమశిక్షణగా ప్రారంభ ప్రార్థనకు ఉండాలి, ముగింపు ప్రార్థన వరకు ఓపికతో ఉండి తైలాభిషేకం క్రమంగా నెమ్మదిగా వచ్చి తైలాభిషేకం చేయించుకుని మీరు వెళ్ళండి. 7 తైలాభిషేక ప్రార్థనలకు ఎందుకు అటెండ్ అవ్వమంటానంటే 7 రకాల వర్తమానాలు వింటారు. ఎన్ని వింటారు? 7 తైలాభిషేకంలో అట్లీస్ట్ ఒక 7 మూళ్ళు కానీ 7 నాలుగులు సాక్ష్యాలు వింటారు.
ఈ సాక్ష్యాలు వినటం ద్వారా ఏమవుతుందంటే మీ విశ్వాసము బలపరచబడుతుంది. మీ విశ్వాసం ఎప్పుడైతే బలపరచబడిందో మీకు దేవుని కార్యము జరుగుతుంది. ఆమేన్. నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియ సహోదరులరా, చాలామంది అమ్మాయిలు మెచ్యూర్ అవుతున్నారు, చాలా గృహాలు కట్టుకుంటూ ఉన్నారు, చాలామంది రోగులు బాగుపడుతూ ఉన్నారు, కడుపులో చెడిపోయినటువంటి ఆర్గన్స్ అన్నీ తిరిగి బాగుపడుతున్నాయి. ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయంటే యేసయ్య నామములోనే జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. చాలామంది ప్రార్థనా తైలాన్ని మరి నోట్లో కూడా వేసుకుంటూ ఉన్నారు. దాని ద్వారా కూడా లోపల చెడిపోతున్న రక్తం కూడా బాగుపడుతూ ఉంది. ఇది పరమ ఔషధంగా దేవుడు చేస్తున్నాడు. ఎందుకంటే యాజకుడిగా నేను తైలమును ప్రతిష్ఠ చేసినప్పుడు దేవుని మహిమ దాన్ని తాకుతూ ఉంది. ఒక సేవకుడిగా ఇశ్రాయేలీయుల ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత కొంచెం దూరంలో వారు స్టే చేశారు. నేను వెళ్ళాను, ఆ స్థలాన్ని కూడా చూశాను. అక్కడ వారు ఒక బావి తవ్వారు, ఒక పెద్ద బావి తవ్వుకున్నారు. నీళ్ళు వస్తాయి కదా అని నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి, ఒగరగా ఉన్నాయి, అసలు తాగలేటానికి అనుకూలంగా లేవు. ఇశ్రాయేలీయులందరూ మోషే పాస్టర్కి చెప్పారు, మోషే గారు మరి నీళ్ళు ఒగరగా ఉన్నాయి, చేదుగా ఉన్నాయి, అస్సలు మనం తాగలేమయ్యి, ఏంటి పరిస్థితి అంటే మోషే వచ్చి ఒక చిన్న స్టిక్ తీసుకుని తన చేతితో పట్టుకుని ప్రార్థన చేశాడు. యెహోవా నామమున ప్రార్థన చేసి దాన్ని తీసుకెళ్ళి గోతులో వేసాడు. ఎందులోని ఆ బావిలో వేసినప్పుడు ఆ చేదు నీళ్లు మధురముగా మారిపోయింది. అంటే దేవుని శక్తి, దేవుని ఆత్మ వరము తన దాసుడికి దేవుడిస్తాడు. అలాగనే చేతుల నుంచి ప్రార్థన చేయటం ద్వారా అది మామూలు నూనె కానీ ఆ నూనె యేసు జీవముగా మారుతుంది. అది ఏ శిరస్సు మీద హస్తనిక్షేపణ చేస్తున్నామో ఆ శిరస్సు మీద ఆత్మాభిషేకం జరుగుతుంది. ఆ తైలమును తీసుకుని వెళ్ళి మీ గుమ్మాలకి వేయండి, అన్ని గుమ్మాలకి సిలువలు వేయండి. బలహీనంగా ఉన్నప్పుడు మీరు 7 సిలువలు వేసుకోండి. ఒకటి నుదుటి మీద, ఒక కుడి చేతిలో, అలాగే ఎడమ చేతిలో, 2 చేతుల్లో 2 సిలువలు. ఎన్ని అయినాయి అక్కడికి? 3. 2 పాదాల మీద 2, ఎన్ని? 5. చెస్ట్ మధ్య 1, వెన్నుముక్క మీద 7 సిలువలు వేసుకుని 7 సార్లు వేసి రక్తం చేయమని పండుకోండి. మంచినీళ్ళు తాగి అది నీ నుండి సంపూర్ణంగా దూరం అయిపోతుంది. నమ్మాలి, దేవుని కార్యము చేస్తున్నాడని నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. చాలామంది అబ్బాయి కావాలని అడుగుతున్నారు. చాలామంది మగపిల్లోడి కోసం వచ్చేవాడంటే వారికి దేవుడు మగపిల్లోడిని ఇస్తున్నాడు. చూడండి, 2 పాపలతో తర్వాత ఒక బాబు కావాలన్నారు. సరే, నేను ప్రార్థన చేసి వాళ్ళందరూ అన్నారట, మీకు ఇంకా ఆడపిల్లలే, బాబు పుట్టాడంటే నేను అన్నాను, తయారు చేసేవాడు మన దగ్గర ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? మన కుమ్మరి, పరమ కుమ్మరి. ఆయన పరలోకం అలా చేసి మగోడుగా చేయాలా, ఆడపిల్లగా చేయాలా, ఆ పేగులు అన్నీ కూడా ఆయన చేతులల్లా చేసి అలా బొమ్మ పాడేస్తాడు. ఒకవేళ ఆడపిల్లనే చేసాడు అనుకోండి, లేదు బాబు మగపిల్లోడుగా చేయంటే సడన్గా యాక్షన్ తీసుకుని కూడా ఇంకొక మగబిడ్డని తయారు చేసి పెట్టేస్తాడు. అక్కడ ఆయన చేతిలోనే పని ఉంది కదా. ఆమేన్, హల్లెలూయా. మనం మట్టి బొమ్మలు ఎలా చేస్తామో అలా చేసేస్తాడు, అంతే. ఇంకా సులువుగా చేస్తాడు ఆయన. చూడండి ఇక్కడ బాబు ఎలా పుట్టాడో ఈ సాక్ష్యమిని వాక్యంలోకి వెళ్దాం. చెప్పే సాక్ష్యం ఏంటంటే, నాకు ముందు ఒక అమ్మాయి, మా అక్కకి 2 ఆడపిల్లలు, మా అమ్మాయికి 2 ఆడపిల్లలు. నేను ఇన్ని కడుపులో పెట్టుకొని అయ్యగారి కాడికి వచ్చాను. అయ్యా, మా అక్కకి 2 ఆడపిల్లలు, మా అమ్మాయికి 2 ఆడపిల్లలు, నాకు కూడా ఒక ఆడపిల్ల, నాకు అబ్బాయి కావాలయ్యా అని చెప్పి నేను అయ్యగారిని అడిగాను. అయ్యా, మమ్మల్ని అందరూ ఎక్కిరిస్తున్నారు, మాది ఆడపిల్ల చాలు, మీకు ఆడపిల్లలే పుట్టేది, ఈ పిల్లకి కూడా ఆడపిల్లే పుట్టేది, 6 ఆడపిల్లలని ఒకళ్ళు అంటారు, 5 ఆడపిల్లలని ఒకళ్ళు అంటారు. అయ్యా, ఎందుకు తండ్రి, మాకు ఆడపిల్ల చాలని మమ్మల్ని అందరూ ఎగతాలు చేస్తారు, ఇప్పుడు ఆడపిల్ల పుట్టిద్దేమోనని చెప్పి నేను చాలా భయపడ్డాను. అయ్యగారి కాడికి వచ్చాను.
అయ్యా నాది ఆడపిల్లలు చాలని మమ్మల్ని ఎక్కిరిస్తున్నారు అని చెప్పి నేను అన్నాను. అయ్యగారు, అమ్మ నువ్వేం బాధపడద్దు, నీకు అబ్బాయినే ఇస్తాడు, అమ్మాయిని ఇవ్వడు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అని అన్నాడు. అయినా కూడా నాకు ఆయన చెప్తున్నా కూడా భయం వేస్తుంది, నాకు అమ్మాయి పుట్టిద్దేమోనని. కానీ అయ్యా నాకు అమ్మాయి పుట్టిద్దేమని చెప్పి నేను భయపడుతున్నాను అని అన్నాను. నువ్వేం భయపడొద్దమ్మా, నీకు అబ్బాయినే ఇస్తాడు, నేను ప్రార్థన చేస్తున్నా అని చెప్పి అన్నాడు. నాకైనా కూడా నేను నమ్మలేదు. ఫస్ట్ నాకు అమ్మాయే పుట్టిద్దేమోనని నేను చూపించుకున్నా కూడా ఆయన ఎదురుగాలనున్నది, నేనైతే చెప్పలేనమ్మా అమ్మాయి ఏమో అని డౌట్గా చెప్పాడు. నాయన నాకు కానీ అబ్బాయిని కానీ ఇస్తే 41 వారం ఉపవాసాలు ఉంటానని చెప్పి నేను అనుకున్నాను. నాకు అబ్బాయిని ఇచ్చాడు. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగా. అమ్మాయిలు దొరుకుతారు అసలని? ఆమేన్, హల్లెలూయా. దిక్కులేని వారిని ఎవరు చూడకపోతే కొడుకులు ఉండి కూడా నేను ఈ కర్మ అనుపిస్తున్నాను అనుకున్న తల్లులు వచ్చేయాలంటే వచ్చేయండి, ఎవరైనా వచ్చేయండి. అందరినీ కూడా అన్నం పెట్టి పెంచి పోషించి దేవుని వాక్యముతో నేను పెంచుతాను. హల్లెలూయా. అందరూ ఉన్న చోట లేచి నిలబడదాం. బలమైన ఆశీర్వాదంతో అభిషేకంలోకి వెళ్ళి మనం సెలవు తీసుకోబోతూ ఉన్నాం. అందరూ ఈ ఆశీర్వాదాన్ని మీరు పట్టుకుని వెళ్ళబోతున్నారు. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి ఈ ఆశీర్వాదాన్ని. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలవబడి ప్రతి పల్లము పూడ్చబడును. హల్లెలూయా. అందరు కన్ను మూసుకుని 2 చేతులు పైకెత్తి, నాతో మాట్లాడేవు బాబు, నన్ను దర్శించావు, ఈ మాట కోసమే చూస్తున్నానయ్యా, ఎప్పుడు ఈ మాట ఇస్తావు, ఎప్పుడు నా దరిద్రాన్ని కొట్టేస్తావు అని నేను 1000 కళ్ళతో చూస్తూ ఉంటే ఈరోజు నీ దాసుని ద్వారా మాట్లాడేవా? నువ్వు ఈ వాక్యం నువ్వు నమ్మితే, ఈ వాగ్దానాన్ని నువ్వు అంగీకరిస్తే, నువ్వెక్కడున్నావో అక్కడ లేచి నిలబడు, నీ పల్లము పూడ్చబడుతుంది. అనగా నీ రోగము ఆరోగ్యముగా పూడ్చబడుతుంది, నీ అప్పులు ఐశ్వర్యముగా పూడ్చబడతాయి. ఇంకేడవద్దు, పెద్దల్లో పెట్టాలని అనుకోకు, ఎక్కడెవరికో చెప్పాలి, కేసు పెట్టాలని అనుకోకు. దేవుడికి అప్పగించు. ఆయన నీ పల్లము పూడ్చుచున్నాడు. ఆయన నీకు అధిపతిగా ఉన్నాడు. కొండయు, ప్రతి కొండ అంటే ప్రతి ఆలోచన, ప్రతి కోరిక, గాలి మేడలు కడుతున్నావు అని అంటున్నారేమో, ఏదేదో ఊహిస్తున్నావేమో అంటున్నారేమో, కానీ వారికి ఎగతాళిగా ఉన్నావే కానీ దేవుని సన్నిధానంలో, దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు. నీ కొండ, నీ ఆలోచన, నీ ఎత్తైన ఆలోచన, నీ గొప్ప విశ్వాసము ఆయన చూచి ఉన్నాడు. దేవుడు నీకు దానిని పల్లానికి తీసుకొస్తాడు. అప్పుడు నీవు ఆ కొండ శిఖరం మీద అడుగు పెడతావు. నీ పాదం ఎక్కడుందో ఆ కొండ కొన నీ పాదానికి దగ్గరికి తెస్తాడు. నీవు ఆ కొండ పైకి ఎక్కుతావు. నీ ప్రయాణము నెమ్మదిగా జరుగుతుంది. గర్భఫలం లేదని ఏడుస్తున్నావా? వంకర మార్గాలు తిన్నగా మారుతాయి. కరుకు మార్గాలు, పిల్లలు పుట్టరు నీకు అని ఎవరైనా చెప్తున్నారేమో. ఇప్పటికే లేట్ అయిపోయింది. మీ భార్య భర్తల మధ్య ఆరోగ్య పరిస్థితులు బాగుగా లేవు, కరుకుగా ఉన్నాయని అంటున్నారేమో. అవి నున్ననివిగా మారబోతున్నాయి, ఆరోగ్యముగా మారబోతున్నాయి. అన్ని రకాలుగా ఓదార్పుని కలుగుతూ ఉంది. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అందరూ నమస్కరించండి, చేతులు జోడించండి. యేసయ్య ఎదుట తెలుసో తెలియక పాపం చేసేవేమో, ప్రభువా నా పాపాన్ని క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నీ మహిమ నాకు తోడుగా ఉంచు. నీకు దూరంగా ఉండి నేను బ్రతకలేను, నీకు దూరంగా నేను ఉండలేను. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నావా? నాకు ఇచ్చిన వాగ్దానము నా జీవితంలో నెరవేర్చు దయచేయండి. అందరూ ప్రార్థన చేయండి. పాపాలు ఒప్పుకోనండి. తెలుసో తెలియకో తప్పు చేస్తే యేసయ్య నామములో అడుగు. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 15 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటో నగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెల్లి రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం.